హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు లాంగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను మీకు. ఇది ఆది బ్లౌజు, ఒక 3 ఇయర్స్ బేబీదండి బ్లౌజు. నేను బ్యాక్కి తిరగేసుకుని బ్లౌజ్ని నీట్గా వేసుకున్నాను. మనం ఎప్పుడు చంక టు చంక చూసేసుకుంటే ఇంకా ఖర్చులు అవసరం ఉండదు. 14 వచ్చింది లూజు, చూసారు కదా 14. నెక్స్ట్ పొడవు చెక్ చేద్దాం. షోల్డర్స్ దగ్గర కొంచెం స్టిచ్చింగ్ వదిలేసుకున్నాను. పొడవు 12.5 వచ్చింది, 12.5 వచ్చింది. ఓకే, నేను ఇప్పుడు క్లాత్ మీద వేస్తాను. ఫోల్డింగ్ నా వైపుకు ఉండేటట్టుగా వేసుకున్నాను నేను. మనకి ఒక 2 ఇంచెస్ కింద ఫోల్డ్ చేయడానికి ఉంచుదాం. ఆ అమ్మాయి పొడవు వచ్చి 14 ఇంచెస్ వచ్చింది, సారీ 12.5. పొడవు 12.5 వచ్చింది, లూజ్ 14 వచ్చింది. 7 రెండు మడతల మీద 7 పెట్టుకుంటున్నాను నేను. ఓకే, ఇది మాత్రం ఫోల్డింగ్కి ఒక గీత గీసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను నెక్ చెక్ చేస్తాను. భుజాలు రెండు పట్టుకుని నెక్కను ఒక్కసారి నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాను, ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాను. ఈ పాపది నెక్ వచ్చి 1.5 వచ్చింది, 1.5 వచ్చిందండి నెక్. ఇటు 4 ఇంచెస్ వచ్చింది. ఆ 4 ఇంచెస్ దగ్గర అడ్డంగా మళ్ళీ 1.5 బాక్స్లా చేసేద్దాం. బాక్స్లా చేసి ఇందులో రౌండ్ చేసుకుంటున్నాను నేను. షోల్డర్ చెక్ చేస్తాను. ఇప్పుడు నెక్ ఫినిష్ అయిపోయింది కదా. షోల్డర్స్ చూడండి, ఈ పాపది కూడా 3 ఇంచెస్ వచ్చింది. షోల్డర్స్ అక్కడి నుంచి 3 ఇంచెస్ మార్క్ చేసేస్తాను. ఇప్పుడు నేను చంక చెక్ చేస్తున్నాను. కొంచెం స్టిచ్చెస్ కానీ కొంచెం పక్కన పెట్టుకున్నా, ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మార్క్ చేసుకున్న దగ్గరికి షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా గీసుకుందాం. 4 వచ్చింది. ఇటు అడ్డం కూడా బాక్స్ చేసుకుంటున్నాను ఇలా కొంచెం, ఎందుకంటే రౌండ్ ఆ మధ్యలోనే రౌండ్ చేయండి, అటు ఇటు ఏమీ చేయొద్దు. ఇప్పుడు మనకి నడుము వంపు ఎక్కడ తీయాలా అనేది మనం కన్ఫ్యూజ్లో ఉన్నాం. కాబట్టి ఏం చేద్దామంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాను. ఇది నడుము వంపు, స్టిచ్ ఎక్కువ వేసుకున్నాను. కట్స్ దగ్గర ఒక చుక్క పెట్టాను. ఇక్కడ కట్స్ ఇక్కడ ఒక వచ్చినాయి చూడండి, కట్స్ దగ్గర ఒక చుక్క పెట్టాను. ఇప్పుడు ఏంటంటే, నేను ఇక్కడ 7 పెట్టుకున్నాను కదా, 7 ఇది. ఈ నడుము వంపు దగ్గర 6 పెట్టుకోండి, 1 ఇంచ్ లోపలికి పెట్టుకోండి. మళ్ళీ కట్స్ వచ్చినాయి చూడండి, కట్స్కి మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ 7 పెట్టేసుకోండి. మనకి చంక దగ్గర 7 పెట్టాను, నడుము వంపు దగ్గర 6 పెట్టాను, మళ్ళీ కట్స్ దగ్గర 7 పెట్టుకున్నాను. అంటే జస్ట్ మీరు వంపు ఎలా ఇవ్వాలంటే, మీకు తెలియకపోతే ఇలా ఒకసారి గీయండి, మళ్ళీ ఇటు గీయండి, ఇలా స్ట్రైట్ గీసేసుకోండి. అలా గీసుకున్న తర్వాత నీట్గా రౌండ్ చేయండి. ఇలా
ఓకే, ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ ఫినిష్ అయింది. దీన్ని నేను కటింగ్ ఇచ్చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా. ఒకసారి బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్కి రెండు విడివిడిగా ఉంటాయి, కలిసి ఉండాలని ఏం లేదు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా దీన్నే గీసేసుకుంటాను నేను. బ్యాక్ పార్ట్కి ఎటు వచ్చి నెక్ దగ్గర 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎందుకంటే ఉక్సుల పట్టీలకి తాళ్ళు పట్టీకి సెపరేట్గా అతుక్కోవాల్సిన పని లేదు మనకి క్లాత్ ఉన్నప్పుడు. క్లాత్ లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ తీసుకోండి ఫ్రంట్ పార్ట్ లాగా. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ నెక్ ఎప్పుడు హుక్స్ల వైపు నుంచే చెక్ చేయాలి. ఇంచుమించు బ్యాక్ కూడా ఈ అమ్మాయికి ఈక్వల్గానే ఉంది, సేమ్ నెక్. ఇంక ఇలా ఉన్నప్పుడు రెండు ఈక్వల్గా కట్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ కొంచెం మనకి ఉక్సుల పట్టీలు తాళ్ళు పట్టీకి నెక్ ఈక్వల్గా ఉంది, యాజ్ ఇట్ ఈజ్గా గీసేసుకుని కట్ చేసేసుకుందాం. ఇక్కడ ఒక్కసారి చిన్న నాటు పెట్టుకోండి. ఇక్కడ వరకు మనకి నెక్ ఇది ఉక్సుల పట్టీలు తాళ్ళు పట్టీకి వెళ్తుంది అనేది అర్థం అవడానికి కోసం. బ్యాక్ పార్ట్ కూడా తీసేసుకున్నాం కదా. మనకి ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ ఇవ్వలేదు, కాకపోతే నేను హ్యాండ్స్ ఒక 3.5 ఇంచెస్ పెట్టుకుంటాను. ఇది తీసేసుకుంటాను. ఒక 1/2 ఇంచ్ మాత్రమే పెట్టుకోండి, దేనికంటే పైపింగ్ చేసుకోవడానికి. 3.5 ఇంచెస్ పొడవు తీసుకున్నాను నేను. లూజ్ వచ్చి ఒక 6 తీసుకుంటే సరిపోతుందండి, చిన్న పాప కదా. 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. లూజు 6 తీసుకున్నాను. పొడవు వచ్చి ఒక 1/2 ఇంచ్ ఏమో పైపింగ్ చేసుకోవడానికి ఉంచి 3.5 పెట్టుకున్నాను పొడవు. ఇక్కడ ఒక 2 ఇంచెస్ పెట్టుకోండి, కింద నుంచి 2 ఇంచెస్ పెట్టుకుని అక్కడి నుంచి లైట్గా ఎస్ షేప్లో మార్క్ చేసుకోండి. ఇది హ్యాండ్. ఇక్కడ మధ్యకి ఒక నాటు పెట్టేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్టే, మనకి ఇటువైపు ఫ్రంట్ పార్టే. లోతు తీయాలి కదా. ఈ నాటు దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు 1.5 ఇంచ్ వరకు కొద్దు. ఇక్కడ 1 ఇంచ్ వరకు ఏమీ చేయకూడదు. ఇక్కడి నుంచి మనం కొంచెం లోతు తీయండి. లోతు జస్ట్ ఇలా లోతు చూసారా. ఇక్కడి నుంచి ఇలా కట్ చేసుకుంటూ ఇటు ఇలా రౌండ్ చేసేయండి. జస్ట్ చూసారా లోతు. ఓకే,
హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు కుట్టే విధానం చూపిస్తాను నేను. ఇప్పుడు కుట్టే విధానం చూపిస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్స్ రెండు ఎదురెదురుగా వేసుకోండి. ఇలా ఎదురెదురుగా వేసుకుని ఏది ఉక్సులు పెట్టి ఏది అని చూద్దాం. ఇవి కూడా ఇలా ఎదురెదురుగా వేసుకుంటే ఇటువైపుది మనకి తాళ్ళు పట్టి వస్తుంది, ఇటువైపుది ఉక్సులు పట్టి వస్తుంది. అయితే తాళ్ళు పట్టి వచ్చి మనకి క్లాత్ ముందుకు వస్తుంది. ఇది చూడండి, ఇక్కడ నాటు ఉంది కదా, నాటు కన్నా కూడా మనకి ఎక్స్ట్రాగా క్లాత్ రావాలి బయటికి. అందుకే ఒక్కసారి ఇలా మడత పెట్టి నాటికి మడత పెడుతున్నాను. కరెక్ట్గా చూడండి, నాటుని దాటి క్లాత్ బయటకు వచ్చింది కాబట్టి ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను నేను. తాళ్ళు పట్టికి పెరగాలి కంపల్సరీ. చూసారా, నాటు నుంచి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. తాళ్ళు పట్టికి 2 కుట్లు పడాలి. దాని పక్కన ఒక్కొక్క స్టిచ్ వేసుకుని వస్తున్నాను. చూసారా, 2 స్టిచ్చెస్ వేసుకుని వచ్చాను. ఇది తాళ్ళు పట్టి, ఇది ఉక్సులు పట్టి అనుకున్నాం కదా. ఈ గీత గీసాను చూడండి, ఈ గీత మొత్తం ఇలా లోపలికి ఫోల్డ్ అవ్వాలి. అంటే అప్పుడు మనం ఎన్ని మడతలు పెట్టుకున్నా సరే నాటు దగ్గరికి కరెక్ట్గా ఉండాలి. తాళ్ళు పట్టి నాటును దాటి బయటకు వచ్చింది, హుక్స్లు పట్టి నాటు వరకు ఉంటుంది. ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. చూడండి, హుక్స్లు పట్టి తాళ్ళు పట్టి బ్యాక్ పార్ట్కి వేసుకున్నాను కదా. షోల్డర్స్ అతికేస్తాను. ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం, దానికి పై పార్ట్ మీద, ఇది పై పార్టే కదా, పై పార్ట్ పై వేసుకుంటే మనకి రివర్స్లో వస్తుంది క్లాత్. అప్పుడు స్టిచ్చింగ్ ఇక్కడ చేసుకుంటే దీనికి కూడా ఇలా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు 2 షోల్డర్ స్టిచ్ వేస్తున్నాను. ఒక్కో స్టిచ్ వేసుకున్నాం కదా, ఇలాగే దీని మీద ఇంకొక స్టిచ్ వేసుకుని వచ్చేస్తాను. వేసేసుకున్నాం కదా. నెక్ వేసుకునే విధానాలు చాలా ఉన్నాయి. మనం నెక్కి పైపింగ్ చేసుకుందాం. దీనికి రెడ్ గోట్ వేస్తున్నాను. చూడండి, ఈ క్లాత్ని క్రాస్గా తీసుకోవాలి. క్రాస్ అంటే చూడండి, ఇక్కడి నుంచి ఇలా క్రాస్ అవుతుంది. ఒక 1.5 ఇంచ్ తీసుకోండి వెడల్పు. ఇప్పుడు కార్నర్స్ నీట్గా కటింగ్ ఇచ్చేస్తున్నాను. ఇటు కార్నర్స్ కూడా నీట్గా కటింగ్ ఇచ్చి ఈ 2 జాయిన్ చేసేస్తున్నాను. ఇంకొక పీస్ కూడా యాడ్ చేస్తాను సరిపోకపోతే. ఇలా జాయిన్ చేసుకున్నాను కదా, నెక్ వేసుకుని వచ్చేద్దాం. ఫస్ట్ హుక్స్ల వైపు నుంచి స్టార్ట్ చేసుకుని వెళ్దాం. ఈ క్లాత్ని ఇది లోపలికి వచ్చేటట్టు స్టిచ్చెస్ పెట్టుకుని ఈ 2 ఇలా పట్టుకోండి. ఫోల్డ్ చేస్తున్నాను 2. ఫోల్డింగ్ మన వైపుకు ఉంటుంది,
ఈ ఎడ్జెస్ రెండు ఈ చివరికి వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది మన వైపుకి పెట్టుకున్నా సరే, లేదు అటువైపుకి పెట్టినా సరే మన ఇష్టం. ఇలా పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంది కదా, దీన్ని ఫ్రంట్ పార్ట్ వైపుకి తిప్పండి. అప్పుడు జాగ్రత్తగా పట్టుకుని, రౌండ్ నెక్ కదా, చాలా నీట్గా స్టిచ్ వేయాలి మనం. మళ్ళీ లాస్ట్కి వచ్చేసాను కదా, ఇక్కడ అంత క్లాత్ అవసరం లేదు, కొంచెం కటింగ్ ఇచ్చేస్తున్నాను. ఇది మళ్ళీ ఎటు ఫోల్డ్ చేసుకున్నా పర్వాలేదు, ఫోల్డ్ చేసుకుని బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది ఒక్కసారి చూడండి, ఈ స్టిచ్ ఉంది కదా, దానికి ఇటువైపున అక్కడక్కడ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఎంతైతే లుక్ బాగుంటుందో అంత వెడల్పుగా పెట్టుకోండి. చూడండి, ఏం చేయట్లేదు, ఈ క్లాత్ని బ్యాక్కి తిప్పేస్తున్నాను నేను. అప్పుడు ఈ క్లాత్ మీద స్టిచ్ పడాలి, రెడ్ మీద పడకూడదు. ఆ డిస్టెన్స్ ఎంత కావాలో అంత చూసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకుని వచ్చేసాను. ఇప్పుడు ఇటువైపున ఉంది కదా, ఇది ఇలా తేలిపోకుండా ఎక్కడ ఒక స్టిచ్ వేసుకుని రండి. ఇలా స్టిచ్ వేసుకుని వచ్చేసాను. ఇప్పుడు మనకి చంకకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ లేనప్పుడు చంకకి ఈ విధంగా వేసేసుకోవచ్చు. కానీ మనకి హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్స్కి కూడా పైపింగ్ చేస్తాను. అయితే హ్యాండ్స్ కూడా ఎప్పుడు పక్క పక్కనకి పెట్టుకోవాలి. ఇది పైదే, ఇది పైదే. ఇప్పుడు మనం పైపింగ్కి స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. హ్యాండ్స్కి స్ట్రైట్ పీస్ తీసుకున్నాను నేను. ఇది కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకుని హ్యాండ్స్కి చివరిని పట్టుకోండి. అంటే మనకి 1 2 3 పీసెస్ పట్టుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి. దీన్ని కూడా అక్కడక్కడ కొంచెం కటింగ్ ఇచ్చుకుని ఈ క్లాత్ మొత్తాన్ని బ్యాక్కి తిప్పేయండి. మనకి ఎంత కావాలో అంత పైకి తీసుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా వేసుకున్నాను కదా, మళ్ళీ ఇది కదలకుండా ఇంకొక స్టిచ్ వేసేస్తున్నాను నేను. ఓకే, రెండోది కూడా నేను ఇలాగే వేసేస్తాను. షోల్డర్స్ మధ్యగా హ్యాండ్కి కూడా నాటు పెట్టుకున్నాం కదా, ఆ నాటు. ఇంకొకటి ఏంటంటే లోతు ఫ్రంట్కి వచ్చేటట్టుగా, పై దాని మీద పైదే కదా మనం ఎప్పుడు వేసుకుంటాం. ఇప్పుడు లోతు చూడండి ఫ్రంట్కే వస్తుంది. మీరు ఒక్కసారి తెలియని వాళ్ళు ఏంటంటే కుట్టడం రాక కొత్త వాళ్ళు ఇక్కడి నుంచి రౌండ్ కుట్టేయండి, మీకు చూపిస్తాను. తర్వాత మళ్ళీ ఇటు నుంచి కూడా ఇలా కుట్టుకుని వెళ్ళిపోండి.
వేసుకోవడం జారిపోతుంది అనుకున్నప్పుడు మధ్య నాట్ నుంచి ఇటువైపుకి స్టిచ్ వేసుకోండి. ఇటు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి బ్యాక్కి అలా స్టిచ్ వేసుకోండి. వచ్చిన వాళ్ళైతే డైరెక్ట్గా కుట్టేసుకుంటారు. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇటువైపు హ్యాండ్కి చూపిస్తాను చూడండి. నేను నాట్ పట్టుకున్నాను. ఇది పై పార్టు, దాని మీద పైది వేసుకున్నాను. నేనైతే ఇలా నీట్గా పట్టుకుని డైరెక్ట్గా ఈ చివరి నుంచి ఆ చివరికి స్టిచ్ వేసేస్తాను. ఇలా ఇక్కడ స్టార్ట్ చేసుకుని ఎండింగ్ వరకు వచ్చేసాను. ఇప్పుడు ఒకసారి చూడండి, షోల్డర్స్ హ్యాండ్ సరిపోయినాయో లేవో చూసుకుందాం. చూసారా మనకి షోల్డర్స్ హ్యాండ్స్ అని ఇది కొంచెం పెద్దగా అనిపిస్తుంది కదా. ఇంకొకసారి స్టిచ్ వేసినప్పుడు కొంచెం ముందుకు పట్టుకోవాలి. అంటే ఈ స్టిచ్కి కొంచెం ఇటువైపు వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది అనుకోండి, ఇటువైపు వేసుకుని రండి. స్టిచ్కి ఇటువైపు వేసుకుని రండి. ఏదైనా తేడా వస్తే కొంచెం కవర్ చేసుకోండి ఇటువైపుకి వేసుకుని. చూసారా, రెండు ఈక్వల్గా వచ్చినాయి మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే డాట్స్ వేసుకుంటాం మనం. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి టోటల్గా 4 డాట్స్ వస్తాయి. చూడండి, షోల్డర్స్ మధ్యగా పట్టుకోండి. ఇలా పట్టుకోవడమే మనం. పట్టుకుని నెక్కి కొంచెం కింద నుంచి కట్స్కి కొంచెం పైన కట్స్ అని కట్ చేసుకున్నాం, గుర్తుందా మనకి? చూడండి, ఇక్కడ సన్నగా స్టార్ట్ చేయండి. కొంచెం వెడల్పుగా వచ్చి మళ్ళీ సన్నగా బయటకు వచ్చేయండి. చూసారా, డాట్ వేసాము. ఇదే విధంగా 4 వైపులా వేయాలి. కానీ కొలిచేసుకుందాం. ఇక్కడ ఒక నాటు టాకా పెట్టుకోండి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఫ్రంట్ డాట్స్ వేస్తున్నాను. ఫ్రంట్ డాట్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకోండి. సైడ్ కలుపుదాం ఒకసారి. చూడండి, మనకి హ్యాండ్ ఇక్కడ లూజ్ చూసుకోవడానికి లేదు కాబట్టి ఉజ్జాయింపుగా వేసుకుందాం. చంక చూస్తున్నాను చూడండి, చంక లూజు మనకి ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను నేను. అలాగే నడుం దగ్గర కూడా చూసుకోండి. నడుము వంపు దగ్గర కూడా మనం లూజ్ చూసుకోవాలి. ఇక్కడికి మళ్ళీ ఇటువైపు ఇక్కడికి మార్క్ చేసుకోండి. కట్స్ దగ్గర కూడా చూసుకోండి. కట్స్ దగ్గర కూడా లూజ్ చూసుకుంటే ఇక్కడికి కట్స్ లూజ్ చూడండి, ఇది ఇక్కడికి. కట్స్ దగ్గర కూడా లూజ్ చూసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్ ఉజ్జాయింపుగా వేసేస్తున్నాను నేను. కట్స్ దగ్గర బాగా రెప్పలాగండి. లాగి సూది కుచ్చి పాదం లేపుకుని మీరు ఇటువైపుకి ఎన్ని స్టిచ్చెస్ అయినా వేసుకోండి. కానీ అక్కడ మాత్రం ఇక్కడ ఒకే పాయింట్ ఉండాలి.
ఇటువైపు కూడా అలాగే చేద్దాం. ఇటు హ్యాండ్ లూజ్ చూసుకోండి, ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ దగ్గర స్టార్ట్ చేయండి. ఇందాక చంక లూజ్ ఎలా చూసుకున్నామో అదే విధంగా చంక లూజ్ చూస్తున్నాను. ఇలా పట్టుకుని దీని మీద ఒక్కసారి ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఇటువైపు మార్క్స్ చేసుకున్నాం కదా, అది ఇటువైపుకి ఒక్కసారి టాక్ పెట్టుకుంటున్నాను. కట్స్ దగ్గర బాగా రఫ్లాగండి. మళ్ళీ అక్కడి నుంచే ఇంకొక స్టిచ్ బ్యాక్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కట్స్ కుట్టే విధానం చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎక్కడైతే రఫ్ లాక్కున్నామో అక్కడ క్లాత్ని ఇలా విడగొట్టండి. విడగొట్టి ఒకసారి ఇలా మడత పెట్టి ఈ నాటు వరకు కూడా క్లాత్ని మడత పెట్టేసేయండి. అలాగే ఇటువైపు కూడా ఇలా మడత పెట్టుకుని మళ్ళీ ఇక్కడి వరకు మడత పెట్టేసేయండి. ఇలా మడత అయితే పెట్టేస్తాం కదా, మనం మడత పెట్టుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు ఎలా అంటే కింద నుంచే వస్తాం. ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ సూది పుచ్చుకుని మళ్ళీ ఇలా క్లాత్ జరిపి ఇలా వేయండి. ఇక్కడ మళ్ళీ సూది గుచ్చుకుని పాదం లేపి క్లాత్ జరిపి కిందకు వచ్చేసేయండి. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ సూది గుచ్చుకున్నాను, పాదం లేపుకుని మళ్ళీ ఇలా రెండు పక్క పక్కకి పెట్టండి. ఫింగర్తో ఒక ఫింగర్ అటు ఒక ఫింగర్ ఇటు పెట్టి నొక్కి పెట్టుకోండి. ఎండింగ్కి వచ్చేసరికి సూది గుచ్చండి. పాదం లేపుకుని మళ్ళీ క్లాత్ని జరిపి స్ట్రైట్గా కుట్టేసుకోండి. చూసారా, కట్స్ ఇలా వస్తుంది. ఇటువైపు కూడా యాజ్ ఇట్ ఈజ్గా కుట్టుకోండి. ఇలాగే ఒక్కసారి మళ్ళీ ఇలా మడత పెట్టి ఇక్కడ వరకు మడత పెట్టేసేయండి. మనకి ఎక్కడైతే రఫ్ లాగేమో అక్కడ వరకు కూడా క్లాత్ ఫోల్డ్ అయిపోవాలి. అయిన తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా అలాగే ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసేసుకుని ఈ చివరి నుంచి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా స్టిచ్ చేసుకుని రండి. పాదం తిప్పుకుని స్ట్రైట్గా కుట్టుకోండి. కట్స్ ఈ విధంగా వచ్చేసినాయి కదా మనకి. ఇప్పుడు మనం 2 ఇంచెస్కి మడత పెట్టుకోవడానికి వదులుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్కి మనం ఫోల్డ్ చేసేద్దాం. కింద మడత పెట్టేసుకుంటాను. 2 ఇంచెస్ వరకు మనం ఫోల్డింగ్ పంపించుకోవాలి కదా. ఒకసారి ఇలా మడత పెట్టి మళ్ళీ ఒకసారి మడత పెట్టుకుని ఒక స్టిచ్ వేసేసుకోవడమే. స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ వేసేటప్పుడు కట్స్ రెండు ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఒక మార్క్ చేసుకోండి. ఆ మార్క్ ప్రకారం మడత పెట్టుకుని స్టిచ్ వేసేయండి. అంటే కట్స్ రెండు ఈక్వల్గా ఉంటేనే మీకు అందం అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా ఫోల్డింగ్ మార్క్ చేయలేదు. మార్క్ చేసిన దగ్గర ఫోల్డ్ చేయకపోవడం వల్ల ఓకే.
ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు ఇటువైపు కూడా ఒకసారి ఓకే చేసుకున్నాం కదా. మరి ఈ రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి పొడవు కూడా ఈక్వల్గా ఉండాలి కాబట్టి మనం ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసింది కలిసేటట్టుగా పట్టుకుని ఒక స్టిచ్ వేసేసుకుంటాను. ఇది బ్లౌజ్ చూద్దాం. ఆది బ్లౌజ్తో చంక లూజు సరిపోతే చాలు. ఈ మార్క్ దగ్గరికి మనకి ఇంచుమించుగా సరిపోతుంది కదా. కట్స్ దగ్గర కూడా లూజ్ చెక్ చేసుకుందాం. లాంగ్ బ్లౌజ్ రెడీ అయిపోయిందండి. ఇది 3 years బేబీకి బాగా యూజ్ అవుతుంది. హ్యాండ్స్ కూడా చూడండి ఎంత నీట్గా లుక్ ఎంత బాగుందో.